నమో వెంకటేశాయ. నేను ఎర్రగొండ బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు వైఎస్ఆర్ కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్. ఈరోజు ఒక శుభ పరిణామం. ఎందుకంటే మనం ఇదివరలో చెప్పిన ఒక వీడియోలో ముఖ్యమంత్రి గారి 7 పాయింట్లు మనం సమర్పించడం జరిగింది. వాటిలో మొదటిది చెరువుల పూడిక తీయడం. ఈ చెరువుల పూడిక తీయడానికి లక్షలు ఖర్చు అవుతుంది. అలా కాకుండా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గంలో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆ చెరువుల పూడిక తీయడానికి అవసరమైనటువంటి జేసీబీలు, ట్రాక్టర్లు కొన్ని వందలు ఉన్నాయి ఆ మండలంలో, ఆ నియోజకవర్గంలో. వాటిని ఉపయోగించుకొని ఒక ఆదివారం అలాగే తీసుకొని ఉపాధి పథకంకు సంబంధించిన కూలీలు కూడా ఉపయోగించుకొని కాలువలు, మన చెరువులు పూడిక తీయడానికి ముందుకు వస్తే ఈజీగా అయిపోతుంది. గవర్నమెంట్ తరఫున 10 పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి గౌరవనీయులైన మా శాసనసభ్యులు కొంచెం చొరవ తీసుకొని రైతులను అనుసంధానం చేసి ఆ సంబంధించినటువంటి చెరువుల పూడికను ఆ గ్రామ రైతులే వాడుకుంటారు. కాబట్టి ప్రస్తుతం కొన్ని వందల జేసీబీలు, కొన్ని వందల ట్రాక్టర్లు ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక ఆదివారం కానీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తే అందరూ రైతులు సుముఖంగా ఉంటారు. వాళ్ళందరూ ఆ గ్రామాల్లో ఆ గ్రామాలకు సంబంధించిన చెరువుల పూడిక తీస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎండల కాలం, ఉపాధి కూలీలను కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే రాబోయే వర్షాకాలంలో మనం వర్షపు చుక్క నీటిని కూడా మనం పొదుపు చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా మనకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, రైతులు పంటలు పండించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈరోజు మనము ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మనం ఆ రోజు ఇచ్చిన 7 పాయింట్లలో ఒకటి సఫలీకృతం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈనాడు పేపర్లో వేశారు, జల సంరక్షణకు పల్లె పుష్కరిణి, గ్రామాల్లో 660 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక, కొత్త ఏడాదిలో ఉపాధి పనుల్లో వీటికే ప్రాధాన్యం. కాబట్టి ఇంతకన్నా మనకు శుభ పరిణామం ఏముంటుంది చెప్పండి? రైతులు సస్యశ్యామలంగా తన పొలాలను పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ చెరువుల్లో పూడిక తీయడం వల్ల మనకు నీటి చుక్కను పొదుపు చేసుకున్న వాళ్ళం అవుతాం. తద్వారా గ్రౌండ్ వాటర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ చూసినా మనకు బావుల్లో నీళ్లు పెరుగుతాయి, బోర్లలో నీళ్లు పెరుగుతాయి. కావున ఈ శాసనసభ్యులు కొంచెం ముందుకు చొరవ తీసుకొని గవర్నమెంట్ డబ్బులు ఖర్చు చేయకుండా ప్రజలతో రాజుల్లో అనుసంధానం చేసుకొని వాళ్ళతోనే ఆ మట్టి పూడిక తీసే మార్గం ఆలోచించండి. ఆ మట్టిని కూడా రైతులే తీసుకెళ్ళి వారి పొలాల్లో చల్లుకుంటారు. తద్వారా రైతులకు కూడా ఉపయోగమే. ఎందుకంటే ఒండ్రు మట్టి చేరింటుంది చెరువుల్లో. కాబట్టి ఆ మట్టిని రైతులే తీసుకెళ్తారు. ఏదో ఒకరోజు కష్టపడి ఒక రైతులందరూ జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి కొంచెం మీ పొలాలకు, మీ చెరువులకే కాబట్టి కొంచెం మీరు కూడా శ్రమ తీసుకొని శాసనసభ్యులు గారికి గౌరవించి ఆ పూడిక తీతను మనం ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా చేసుకోగలిగితే మనం మన రాష్ట్రానికి ఎంతో ముందుకు అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నీటిని వనరులు కూడా మనకు దగ్గరలో బాగా ఉంటాయి. కాబట్టి ఈ వర్షాకాలం వచ్చేలోపు ఈ చెరువుల పూడిక తీసుకోగలిగితే మనకు చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి 50 కిలోమీటర్లకు నేషనల్ హైవే మీద ఒక హాస్పిటల్ కట్టిస్తే అక్కడ జరుగుతున్న యాక్సిడెంట్లకు ఇమీడియట్గా మనము హాస్పిటల్లో చేర్చిన వాళ్ళం అవుతాం. అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు. కాబట్టి ఇది కూడా మనము ఇచ్చాం, ఒక సబ్మిషన్ చేశాము ముఖ్యమంత్రి గారికి. అలాగే ఆర్టీసీలో లైఫ్ ఛార్జీ ప్రవేశపెట్టండి సార్. కొన్ని వేల కోట్లు మనకు ప్రజల నుండి వస్తుంది. దానికి వివరణ కూడా నా దగ్గర ఉంది. దానివల్ల ఆర్టీసీ బలోపేతం అవుతుంది. మరో కొన్ని ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయం కూడా మనం గౌరవనీయులే ముఖ్యమంత్రికి వారికి విన్నవించాం. తను కూడా ఆ విషయాలు కూడా అన్నీ ముఖ్యమంత్రి గారు చూశారు. తర్వాత తదుపరి ఇంకొక విషయం చెప్పాం, ప్రతి మండలంలో
ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టండి. తద్వారా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు ప్రతి ఏడాది. వారందరికీ ఉపాధి కల్పించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మీరు ప్రతి మండలంలో ఒక మన ఇండస్ట్రియల్ పార్క్ ఏపీఐస్ ద్వారా ఏర్పాటు చేసినట్లయితే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటారు, వారి జీవనోపాధి చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలని అంటబడుతున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కడ లేవు. మనకి దాదాపు 15,000 20,000 కూడా ఇవ్వడం లే. ఎంతో నైపుణ్యత ఉన్న వాళ్ళకి కానీ ఈ సాఫ్ట్వేర్లో లక్షల జీతం రావడం లేదు. కావున తనకు దగ్గరలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కులో ఒక చిన్న పరిశ్రమ పెట్టుకొని, కుటీర పరిశ్రమ పెట్టుకొని వాళ్ళు జీవనోపాధి సాధించుకుంటారని నా మనవి. ఇటువంటి విషయాలు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిపాం. కావున ఈ శుభ పరిణామం వల్ల మనం రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతాం. కావున రైతులందరూ ముందుకెళ్ళి ఈ పూడికను, చెరువుల్లో పూడికను తీసుకోండి, మీ పొలాలు బాగుపరచుకోండి. నమో వెంకటేశాయ.